అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చట్నీ నేర్చుకుందాం. ఉల్లిపాయ, పండుమిర్చి, టమాటో చట్నీ. దీని తయారీకి కావలసిన పదార్థాలు: చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6, పండిన పచ్చిమిరపకాయలు అంటే పండుమిర్చి 8, అల్లం ముక్క చిన్నది, టమాటో 1, మీడియం సైజ్ ఉల్లిపాయ 1, ఉప్పు మీ రుచికి సరిపడా, నూనె 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఉల్లిపాయల్ని వీడియో క్లిప్లో చూపించినట్లుగా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోండి. పండుమిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఒక బాండీ పెట్టి వేడి చేయండి. బాండీ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అంటే ఇవన్నీ నూనెలో కాస్త వేగాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించాలి. ఆ తర్వాత పండుమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు అందులో టమాటా ముక్కలు కూడా వేసి మెత్తబడేంత వరకు సిమ్లో పెట్టి వేయించాలి. ఇవి ఈ విధంగా కాస్త మెత్తబడేంత వరకు సిమ్లో పెట్టి వేయించాలి. ఇప్పుడు అందులో చింతపండు వేయండి. తర్వాత వెల్లుల్లిపాయలు వేయండి. అల్లాన్ని కూడా 2 ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇవన్నీ నూనెలో కాస్త వేగాలి. వేగిన తర్వాత చల్లారబెట్టి ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ముందుగా నూనెలో వేయించాం కాబట్టి దీనికి పోపు అవసరం లేదు. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చట్నీ రెడీ అయింది. మీరు కావాలనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. ఈ చట్నీని ఇడ్లీ, దోశ, వడ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. 2 రోజుల వరకు ఎంతో రుచికరంగా ఉండే ఈ చట్నీ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.